అందరికీ నమస్తే అండి. కొత్త సోఫా కొన్న తర్వాత 2-3 సంవత్సరాల లోపు వచ్చే ప్రాబ్లం ఏంటంటే హ్యాండిల్స్ బ్యాక్ సైడ్ మంచిగానే ఉంటుంది, కానీ సిట్టింగ్లో వచ్చేసి కొంచెం డౌన్ అవుతుందన్నమాట. ఎందుకంటే చాలామంది కూడా రకరకాల డౌట్లు అయితే ఉంటాయి. మేము కొన్ని 2-3 సంవత్సరాలు కూడా కావట్లేదు, సీట్ అనేది ఎందుకు ఇంత తొందరగా డౌన్ అవుతుందని కూడా చాలామందికి అనేది డౌట్ ఉంటాయి అన్నమాట. కేవలం ఇది ఫోమ్ ఒకటి నార్మల్ ఫోమ్ వేయడం వల్ల, అలాగే బెల్ట్స్ అనేది కొంచెం నార్మల్ బెల్ట్ కొట్టడం వల్ల ఇలా జరుగుతుందండి. 2-3 సంవత్సరాల లోపు వచ్చే ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం అనేది ఇదే ఉంటుంది అనమాట. అయితే మేము ఇలాంటి సోఫానే ఒకటి రిపేర్ అయితే చేస్తున్నాం అనమాట. ఆ సిట్టింగ్లో వచ్చేసి అంటే ఫోమ్ అయితే మంచిగా ఉంది. నేను అప్పుడప్పుడు మీకు చెప్తుంటాను అనమాట. ఒకవేళ సిట్టింగ్లో ఫోమ్ మొత్తం పోతేనే మీరు చేంజ్ చేయించుకోండి, లేదంటే ఒకవేళ ఫోమ్ కనుక మంచిగా ఉంటే మాత్రం దాని మించి ఉన్న ఫోమ్ మించి ఒక 1 ఇంచ్ ఫోమ్ వేసుకోండి. అలాగే బెల్టులు ఏమైనా లూజ్ ఉన్నా, ఒకవేళ బెల్టులు ఏమైనా తక్కువ ఉన్నా బెల్టులు యాడ్ చేసుకొని దాన్ని సరి చేసుకుంటే మాత్రం మళ్ళీ ఒక 2-3 సంవత్సరాలు మనం వాడుకోనికి అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే చాలామంది కూడా కొత్తలో 2-3 సంవత్సరాల లోపే మళ్ళీ ఇంత మనం పెద్ద అమౌంట్ పెట్టి రిపేరింగ్ చేయించడానికి ఎవరు ఇష్టపడరు అనమాట. అందుకని మనకు తక్కువ బడ్జెట్లో అయిపోవాలనుకుంటే మాత్రం ఈ ఉన్న ఫోమ్ నుంచి ఒక 1 ఇంచ్ ఫోమ్ వేసేసి, అలాగే బెల్టులు ఏమైనా లూజ్ అయినా కానీ, ఒకవేళ తక్కువ ఉన్నా కానీ బెల్టులు కొంచెం యాడ్ చేసుకొని ఇలా చేయించుకుంటే మనకు మళ్ళీ ఇంకో 2-3 సంవత్సరాలు వాడుకోనికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు మేము రిపేరింగ్ చేస్తున్న సోఫా 5 సీటింగ్ సోఫా అండి. ఇది దాదాపుగా ఫోమ్ అంతా మంచిగా ఉంది, కాకపోతే ఏంటంటే కొంచెం డౌన్ అయిందనమాట. ఈ బెల్టులు బదులు ఇక్కడ స్ప్రింగ్స్ ఉన్నాయన్నమాట. అయితే కొన్ని సోఫాలకు స్ప్రింగ్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. స్ప్రింగులన్నీ మేము టైట్ చేసి దానికి కొంచెం బెల్ట్ కూడా యాడ్ చేయడం అయితే జరిగింది. దీంతోపాటు ఈపీ షీట్ కూడా యాడ్ చేసాం అనమాట. నేను చాలా వీడియోలో కూడా మీకు చెప్పాను, కొన్ని సోఫాలకు కంపల్సరీ మనం ఈపీ షీట్ అనేది వాడాలి. అన్ని సోఫాలకు వాడకున్నా కానీ కొన్ని సోఫాలకు మాత్రం ఈపీ షీట్ అనేది వాడండి, తొందరగా డౌన్ అయ్యే అవకాశం అయితే ఉండదు అని కూడా నేను చాలా వీడియోలో చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ స్ప్రింగ్స్ అన్ని కూడా సరి చేసి, అలాగే మేము బెల్ట్ కూడా కొంచెం యాడ్ చేసి ఒక 1 ఇంచ్ ఈపీ షీట్ కూడా వేసి, దీంతోపాటు ఏదైతే మన పాత ఫోమ్ ఉందో అదే పెట్టేసి దాని నుంచి 1 ఇంచ్ ఫోమ్ వేసి మేము దీన్ని కంప్లీట్ చేయడం అయితే జరిగిందండి. అలాగే మీ దగ్గర ఎలాంటి సోఫా వర్క్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అయితే చేయండి. మ్యాక్సిమం రీజనబుల్ రేట్లలో అయితే చేయడానికైతే మేము ప్రయత్నం అయితే చేస్తున్నాము. అలాగే చాలామంది కూడా కొత్త సోఫాలు వచ్చేసి రెడీమేడ్లు అయితే తీసుకుంటారండి. ఆ రెడీమేడ్లు ఏదైతే మీకు ఏ రేటుకి అయితే వస్తుందో ఆల్మోస్ట్ అదే రేట్లో కూడా మేము క్వాలిటీ మెటీరియల్తోనైతే మీకు చేయించడం అయితే మీకు జరుగుతుందన్నమాట. చాలామంది కూడా ఏమనుకుంటున్నారంటే ఓన్లీ పాత సోఫాలే రిపేరింగ్ చేస్తారు వీరు అనుకుంటున్నారు. లేదండి, కొత్త సోఫాలు కూడా ఆర్డర్ బేసిక్ అనమాట. ఆర్డర్ ప్రకారం అంటే ఏదైతే మన సైజులు ఉంటాయో ఆ సైజుల ప్రకారం అనేది మేము కొత్త సోఫాలు కూడా తయారు చేస్తాము. కాకపోతే ఏంటంటే మీకు ఒక 2-3 వేల డిఫరెంటే ఉంటుందండి, పెద్దగా ఏం డిఫరెంట్ అయితే ఉండదు. ఎందుకంటే రెడీమేడ్ కంటే కూడా మేము కొంచెం క్వాలిటీ మెటీరియల్ వేసి మేము చేస్తామన్నమాట. ఇంకోటి ఏంటంటే మీకు ఫ్యాబ్రిక్ కూడా మీకు నచ్చిన విధంగా కూడా, మీకు నచ్చిన డిజైన్స్ కానివ్వండి, నచ్చిన విధంగా ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా సరే మేము చూపించి మీకు చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మీ దగ్గర ఎలాంటి సోఫా వర్క్ ఉన్నా మమ్మల్ని కాంటాక్ట్ అయితే చేయండి. మ్యాక్సిమం రీజనబుల్ రేట్లలో అయితే మేము చేసి అయితే ఇస్తాం. అలాగే మీకు సోఫాల గురించి ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం నేను రిప్లై చేయడానికైతే ప్రయత్నం చేస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి.